ఆడ ఏడు ఇండ్లు గిన్నెలు ఉన్నట్లుండే పెద్ద మనిషి కూర్చున్నాడు, అడుగుదామా సార్? అదే అదే ఏం పెద్దయ్యా, ఎవరినైనా మీరు? మేమా మీకు తెలిసిన వాళ్ళమే. మీకు తెలిసిన వాళ్ళే గానీ చెప్పండి. కాదు కాదు, ఏమన్నా ఇండ్లు గిన్నెలు ఏమన్నా ఉన్నాయా బాడికి? ఇక్కడ ఉన్నాయి మా ఇండ్లు రెండు ఉన్నాయి. నీ రెండు మాకు అవసరం లేదు, ఒకటి సార్లే, ఒకటి ఉంటాయి. సరే సరే, ఎంతమంది ఉంటారు మీరు? మా ఇష్టం, బాడిగ తీసుకున్నాక ఎంతమంది ఉంటాము. మళ్ళీ ఎంతమంది ఉంటారు? నీకు బాడిగ ముఖ్యమా జనం ముఖ్యమా? నాకు బాడిగ ముఖ్యమే. మళ్ళీ ఏమి కాకపోతే దొడ్డి పెట్టే ఉండేది చూడండి. మాకు దొడ్డితో సంబంధం లేదులే, రూమ్ ఉంటే సార్లే. మా పని బాగా చేయలేకపోతాం ఆడికన్నా ఒకసారి. కానీ మీరు రెంటాల కాడ కూర్చుంటారు, దొడ్డి కాడ కూర్చుంటారు. కాదయ్యా, నేను అడిగింది వేరే, నువ్వు అడిగే వంటాలు. నువ్వు చెప్పేది సరే, వంటాలు తుంటాలంటే కాదురా. కూర్చోవచ్చా? కూర్చోండి. చూడబా పెట్టినాడా ఏం కదా, ఏమైనా మిమ్మల్ని నమ్మనీకలేదు. ఊరికి అట్లా అనుకోండి. కూర్చో కూర్చో కూర్చో, ఊరికి అట్లా అనుకో. అది ఏదో పెట్టుకునే కానీ పెట్టుకున్నారేమో వాళ్ళు. జాగ్రత్త కూర్చో. యాడు కూర్చుంటే నువ్వు ఏ వంటలు గింటాలు అంటుంటే యాడికి వచ్చింది మాట్లాడు. ఇదేంది వంటాలు వంటాలు అంటావు? ఇప్పుడు పిల్లలు ఉండాలంటారు మీరు. పిల్లలు ఎరగడానికి పిల్లలు చెప్తే కష్టము. కాదు బిడ్డయా, అవన్నీ కాదు. పిల్లలు గిల్లరు కాదంటే పిల్లలకి అంతా డిస్పెట్లే. సంసారానికి కాపురానికి, మరి సంసారానికి కాపురానికి కాపురానికి కాకపోతే మళ్ళీ ఇంకెందుకు? మేము ఏమో చెప్పలేము. నేనా ఇట్టే అనుకుంటూ వచ్చి చేరి గబ్బులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం డబ్బులు చెప్తారు? ఏమో ఏ నానాగా వాళ్ళు వస్తారు. ఎవరో అమ్మా ఇప్పుడు వచ్చిపోయినామంటే మా చుట్టం అంటారు. ఇట్లాంటివి పెళ్లి కాలేదులే. పోలీసులు ఇంతకు ముందే మా మీద కేసు పెట్టినారు. మాకు పెళ్లి కాలేదులే. చూడు, మాకు అసలే పెళ్లి కాలేదు. మేము చెప్పేది చెప్పు. అసలే మాకు పెళ్లి కాలేదు, అందుకని మాకు అలాంటివి ఏమి లేవు. కానీ పెళ్ళైన కానీ అటువంటి పనులు చేస్తుంటారు. మాకు అసలే పెళ్లి కాలే. కరెక్టే. అయిందా? నాకేం విషయానికి నాకు ఇంకేముంది. నీకు పెళ్లి అయిందైతే పెళ్లి కాక పిల్లలు సంసారం. మనకి ఓనర్ కూడా పెళ్లి కానోడే ఉండాలబ్బా. పెళ్ళైన ముసలి పక్కన పెట్టుకుంటే పెద్ద కంప సార్. పెద్ద మూకులు వచ్చేది, తొంగి చూసేది. చూడండి సార్, ఇండ్లు అయితే ఉన్నాయి కదా, పొద్దు మూకులు వచ్చి ఏం చేస్తున్నారు, ఏం ఇట్లా పెట్టినావు, ఏం సౌండ్ వస్తుంది, అది వస్తుంది అంటే కష్టం. చేసుకుంటా, రేడియో గట్టి సౌండ్ పెట్టుకుంటా, టీవీ పెట్టుకుంటా, మా ఇంట్లో గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే మాకు కూడా ఇబ్బంది. మేము అందుకనే అనేది ఆ పెళ్లి కానోడైతే అడగడం అనమాట. పెళ్ళైనోడికి ఇవన్నీ ఇదే రామాయణం, ఎందుకంటే అనుభవించుంటావు కాబట్టి అదే చెప్తుండదు. అన్ని కాదులే కానీ మాకైతే చెప్పు, మా రూల్స్ చెప్తాం. ఎంత బాడిగా? బాడిగా 8,000. 8,000 బాడిగా. తూర్పు వంగబడతాంలో ఇద్దరం. అది మీ ఇష్టం. అది తూర్పు వంగబడతాంలో ఇద్దరం. అది మీ ఇష్టం. అది వద్దంటాం. మీరు ఎట్లా చెప్తే కొంచెం సిగ్గుండాల. రేకులకి 8,000. 4 రోజులు. చెప్పు. చూడ, మేము అడిగినట్లు నువ్వు అడిగినట్లు 8,000 ఇస్తాం. గానీ మేము ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు మళ్ళీ మీ ఆవిడ ఉండకూడదు. అట్లా మరి మా ఆవిడని ఆడబెట్టాలి. పెళ్లి కాలంలో ఉన్నప్పుడు మా రూల్. నువ్వు రూల్ చెప్పిన అడ్వాన్స్ ఎంత ఇవ్వాలా? ముసలిము ఎంత ఇస్తావు? 2 నెలల బాడికి. అంతేనా? 2 నెలల బాడికి. ఏసీ ఇచ్చినావా ఇంట్లో? చూసుకోండి మీకు ఏం కావాలో. లోపల ఏసీ ఉందా? ఏసీ ఉంది, తర్వాత వచ్చేసి టీవీ ఉంది. ఏమి సార్ మనకి ఏం అవసరం లేదు సార్, ఇంకా అన్ని ఉన్నాయి. 8,000. ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా. అన్ని అంటే అర్థం కావాలన్నా మీరు మాట్లాడేది. మళ్ళీ నువ్వు చెప్పాలి. పెళ్లి కాని వాళ్ళకి ఏం కావాలో నువ్వు చూడాలా. చూడు, టీవీ, రేడియో, కుక్కర్, పక్కర్, అది ఇది ఏసీ, అది ఇది కూడా ఉంది కదా. ఏమో మీరు ఎంత కూడా మారుతుంది. పని చేయి, మాకు పెళ్లిళ్ళు కాలేదు కదా, ఇప్పుడు మీ బాడీకి ఇస్తున్నాం కదా, మా సంసారం కూడా నువ్వే చూసుకోవాలి. చూడు, అంటే మేము మీ ఇంట్లో ఉన్నంత వరకు మమ్మల్ని నీ కొడుకులక్క చూసి మాకు పెళ్లిళ్ళు చేసి పంపించాలి బయటికి. అంత సంతోషం నాకు ఎక్కడ దొరకాలి. మాకు పెళ్లిళ్ళు చేసి పంపించాలి. సరేపో, ఉన్నారా పిల్లలు? చూద్దాంలే, మీకన్నా ఎక్కువ చూద్దాం. పిల్లలు దొరకరా మనకేమన్నా? బానే ఉంది, పెళ్లి చేసి పంపిస్తావు బానే ఉంది. మా బతుకు తెరుగుకి మళ్ళీ ఇంట్లో రాసికూడదు. అప్పుడు నేను ఉంటానో పోతానో కదా. మళ్ళీ ఇప్పుడే రాసి చూద్దాంలే మీకు పెళ్లిళ్ళు కానీ.
పెళ్లి కానీ పెళ్లి అదే చూడు ఇంకా మాది మీ రూల్ అయితే రాసిస్తాను అప్పటికంతా అట్లయితే పర్వాలేదు. నాకు ఎవరు నాకు ఎవరు దిక్కులేరు నాకు లేరా నేను ఒక్కనే ఉండేది ఇద్దరం ఉండంలే చాలు కాదు. నీ రూల్స్ ఏమైనా ఉంటే చెప్పు తొందరగా. ఆ రూల్స్ ఏముండవబ్బా నాకు తినాము పొద్దున అట్లా పోయిస్తా. నీ రూల్స్ కాదురా నీ మంచిగా ఇంట్లో అట్లా ఎందుకు వేస్తావు పొద్దున పొద్దున వేస్తావు దుబ్బ కట్ట పోతా చాలా టైం పాస్ కోసం అట్లా లైన్ కొట్టేస్తావేమో. పొద్దున్నే అందరు కనపడతా వాకింగ్ వచ్చింటారు లైన్ కొట్టేస్తావేమో. నువ్వు మళ్ళీ మమ్మల్ని కాదు పొద్దున్నే అట్లా పోయేస్తా అంటే లైన్ కొట్టడానికి ముసిలోని నాకు ఎవరు ఎందుకు పోతావు పొద్దున్నే? పొద్దుపోకపోతాం అట్లా పొద్దుపోకపోతా అట్లా చెప్పు. పొద్దుపోకపోయి అట్లా పోయేస్తా ఊరికి అట్లా అవన్నీ వద్దు కానీ అడ్వాన్స్ ఇవన్నీ రెడీ చేసుకో. అగ్రిమెంట్ రాపి మేము మొదలే డబ్బులు ఇచ్చిపోతాం నీకే. కాదు నీ రూల్స్ ఏమైనా ఉంటే చెప్పు. ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు ముందే చెప్పు. చెప్తానే నీకు ఇప్పుడు నేను టయానికి రావాలా 8 గంటలకంతా స్కూలా ఏమన్నా టయానికి రావాలా అనేది మా ఇష్టం అడ్వాన్స్ ఇచ్చినాక ఎప్పుడంటే ఇప్పుడు వస్తే పక్కింటోళ్ళు కొట్టాలకు వస్తారు. అక్కడనే మాట్లాడతావు ఇక్కడ నేను చెప్పేది నువ్వు ఎక్కడ మంచివి చెప్పయ్యా 8 గంటలకే రామంటావు కదా టిఫిన్ కి పెడతావు రోజు 8 చెప్పు. రాత్రి లేట్ రాత్రి మాకు ఎక్కడ లేట్ కానీ లేట్ అంటావు. పక్కంటోళ్ళు వాళ్ళు చూస్తే నాకు మాట వస్తుంది. మోగిసి పిల్లలకి ఇచ్చి నువ్వు సంసారాలు ఉన్న కాడ ఎప్పుడంటే ఇప్పుడు రావడం వాళ్ళు పొట్టగాండ్లు నువ్వేం బాగుంటది మర్యాద అన్నది వాళ్ళకి చెప్పుకోవాలి. నాకు మాట వస్తుంది వాళ్ళకే చెప్పుకో. చెప్తా వాళ్ళకి కూడా చెప్తా. నా కొడుకులని చెప్పు. ఇప్పుడు ఇల్లే రాసిస్తానంటే కదా మా కొడుకులబ్బా అని రాసి ఎక్కడో పెట్టింటే ఇప్పుడే వచ్చినారు విదేశాల్లో చదువుకుంటారు వాళ్ళు ఇప్పుడు వచ్చినారా అని చెప్పాలి. చెప్తా అది అగ్రిమెంట్ రాపించుకో. అగ్రిమెంట్ రాసి తీసుకురా సైన్ చేస్తామా? సైన్ చేయించుకుందాం. సరే తెస్తాలే. ఏ దానికి దగ్గర ఉన్న సైన్ తీసుకొని రా. తీసుకొస్తా చూడు ఇక ఇక్కడ చూడు ఇట్లా 55 ఇట్లా 45 పెట్టి రాపి దాని మీద. ఇట్లా 45 ఇట్లా 55 పొడి వెడల్పు అంతా మేమే చూసుకుంటాం. బాడీ మేము చూసుకుంటాం. సరే నిన్ను కూడా చూసుకుంటాం. సరేనా? నాకు నన్ను చూసినట్లే కావాలా. అదే మళ్ళీ ఎవరు లేరా నీకు? ఎట్లయితే ఎవరు లేరు కదా నాకు. సరేలే రేపు వస్తామా? సరే అది ఒకటే అగ్రిమెంట్ రాపించుకో. రెడీ పెడతాపండి. సరే రేపు వస్తాం చూసేటానికి. రేపు అగ్రిమెంట్ చేసేటప్పుడు అడ్వాన్స్ ఇస్తాం కదా మీకు. నీకు ఇస్తాం కదా. అవును. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉంటాయి ఆడ కొంచెం డబ్బులు రాలేదు ఇంటి కాడి నుంచి మళ్ళీ రేపు దాంట్లో అడ్వాన్స్ ఇస్తాంలే. 1000 రూపాయలు ఉంటాయి. ఎందుకంటే బాండ్ పేపర్లు అన్ని మేమే తీసుకుని వస్తాం. నాకు చేత కాదు చేసుకురండి మీరే. సరే ఒక 1000 రూపాయలు 1000 రూపాయలు చాలు. కోసము రేపు ఈ టైం కోసం సంతకం పెడితే అయిపోయింది. అంతే మాట తప్పుతామా? కూర్చోండి కూర్చోండి కానీ రాపించినా అంతా అయిపోయింది. చదువుతుంది చదువు ఇంకా చదివేదే పొద్దులు. ఇప్పుడు 55 ఈ పక్క 45 ఆ పక్క అంతేలే. ఈ పక్క ఆ పక్క ఈ పక్క సంతకం పెట్టాలి. ఇంకా నువ్వు అంతే పెడితే అయిపోతుంది. పెట్టు. ఇంకా సార్లు ఇంకా ఆడ మేము పెట్టుకుంటాం. ఒక పని చేయి. పాత చదువులు మాది కాదు. ఎవరు లేరు కదా నీకు? ఎవరు లేరు. నేను ఆడ మాది ఆశ్రమం ఉంది. ఆడదెంగ ఇంకా ఆశ్రమం ఆశ్రమం ఉంది కదా. నువ్వు ఇచ్చారా? ఆశ్రమం నాకేం పని ఆశ్రమానికి? బుద్ధి నీకేమన్నా? నేను ఆశ్రమం బుద్ధిపోవాలా? సంతకం పెట్టినావు ఇంకా మాకు రాసి మీకు ఇల్లు రాసినట్టనా? నిన్ననే కదా ఒప్పందం చేసిండు. ఇదా మా అబ్బాయి చెప్తారు చూడు. నిన్న ఒప్పందం చేసినాడు సార్. బాగానండి. ఒప్పందం చేసుకుని మాట్లాడుకుని మీరు సంతకం పెట్టినాడు. ఓ అంటే నేనేంటికి పోవాలంటే కాదు. ఇంత మోసమా? ఇంత మోసమా? ఏ మోసము? నువ్వు ఏమంటివి? నిన్న రేపు రాసిస్తాము నాకు ఎవరు లేరు మీరే కొడుకులు అంటివి. మళ్ళీ ఇంకా రాసిచ్చినా ఇంకా తీసుకుపోతున్నారు. పోతావా మర్యాదగా పో, లేకపోతే ఈడ్చి చెప్పుకుంటాం. సర్లే పోతాగాని మీరు ఎందుకు
సరే పోతలే, మీరే వెళ్ళుకోండి అయ్యా. చూడయ్యా ఏముంది వద్దులేండి ఆయన కాదు, ముసలి నువ్వు సంతకం పెట్టి మళ్ళీ నిన్నటి వరకు డబ్బులు తెంగి తిని మాతో. సరే నన్ను మోసం ఇంత మోసం చేస్తారా? నిన్నటి వరకు నిన్న కూడా 1000 రూపాయలు ఇస్తాం కదా, 1000 రూపాయలు ఇస్తే ఇచ్చినాము. నిన్న కూడా 1000 రూపాయలు ఇస్తాం. నా ఇల్లు మీరు అగ్రిమెంట్ రాపించుకొని పోవాల్సిందే, ఉండాలని చెప్పి నా పేరు మీద ఉంది ఇంట్లో, నీ పేరు మీద లేదు కాబట్టి నువ్వు పోవాల్సిందే. ఎక్కడ న్యాయం అయ్యా? అది చెప్తా చూడు, నేను బాగా చెప్పు. నిన్న కూడా 1000 రూపాయలు ఇస్తున్నాయి, 1000 రూపాయలు ఇచ్చినారు. నిన్న కూడా 1000 రూపాయలు ఇస్తాం కదా మీకు. ఇదేంట్రా ఇంత అన్యాయం చేస్తున్నారు కదరా? నా ఆస్తిని తీసుకొని మీరు నాకు డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ వద్దురా నాయనా, దేవుడ తండ్రి, ఇంత అన్యాయం చేస్తారా నన్ను? అన్యాయం చేసి పెట్టారు కదా, ఏం ఇంత అన్యాయం చేస్తారు? అవన్నీ కాదులే కానీ చేస్తారు కదా. బీగాలు ఇచ్చిపో, ఇంటివి అన్ని గేట్ బీగాలు మొక్కుతానైనా బీగాలు ఇచ్చిపో. తీసుకోండి. ఇట్లా వాళ్ళు మనకి నెలకి 2 దొరికితే చాలు. నెమ్మ జీవితం ఇదంతా మనదే. ఇప్పుడు ఈ పక్క 45, 55 చిక్కి 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 చిక్కి